సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ ఇన్స్టిట్యూట్. అయితే నవోదయ 9th ఎంట్రన్స్ అదేవిధంగా 11th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి February 8, 2025 నోటిఫికేషన్ టైంలో ఏదైతే డేట్ ఇచ్చారో సేమ్ డేట్నే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అడ్మిట్ కార్డ్స్ కూడా మీరు నవోదయకి ఎవరైతే 8th క్లాస్ అండ్ 11th క్లాస్ ఎంట్రన్స్కి అప్లై చేశారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎక్కడ వచ్చాయనేది తెలుస్తుంది. అయితే 8th క్లాస్ సిలబస్ చాలా వరకు అందరికీ తెలుసు, బట్ 11th క్లాస్ సిలబస్ చాలామందికి తెలియదు. అయితే కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా స్టేటస్ చూసి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే అప్లై చేసిన వాళ్ళు సిలబస్ ఏంటి, ఆ సిలబస్ పైన ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో అందువల్ల 11th క్లాస్కి ఏ సిలబస్ ఉంటుంది అంటే, సో 11th క్లాస్ సిలబస్ మీరు ప్రజెంట్ 10th క్లాస్ చదువుతున్నారు కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. అయితే బోర్డ్ ఎగ్జామ్స్కి ఉన్న సిలబసే మనకి అరౌండ్ 80% సిలబస్ అంతా కూడా. సో నవోదయకి ఎవరైతే 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారో, 10th క్లాస్ అంటే 11th ఎంట్రన్స్కి ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రాసే పిల్లలకి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడం వల్ల 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఎగ్జామ్ మీరు రాయడం వల్ల. అయితే 80% సిలబస్ మీ స్కూల్ సిలబస్ అంటే మీ బోర్డ్ ఎగ్జామ్ సిలబస్ రెండు సేమ్. అయితే ఒకసారి సిలబస్లో ఏ టాపిక్స్ ఇచ్చారో అన్నీ ఒకసారి చెక్ చేసుకుందాము. సో ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూద్దాము. అయితే మనం అప్లై చేసేటప్పుడు ఎంపీసీయా బైపీసీయా, సో ఏ స్ట్రీమ్ అప్లై చేస్తే ఆ స్ట్రీమ్ వైజ్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. బట్ అందరికీ ఒకటే పేపర్, ఎంపీసీ వాళ్ళకైనా బైపీసీ వాళ్ళకైనా. సో మీరు ఏ గ్రూప్ అప్లై చేసినా సరే అప్లై చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకే పేపర్ అనేది ఇస్తారు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం మొదటగా. సో మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామ్ మనకి February 8నే ఎగ్జామ్ ఉంది. సో 100 మార్క్స్కి ఎగ్జామ్. ఆ 100 మార్క్స్ ఎగ్జామ్లో సో మెంటల్ ఎబిలిటీ 20 బిట్స్, 20 మార్క్స్ చాలా ఈజీగా 20 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది ఒక్కటి మాత్రమే మీ బోర్డ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవ్వనిది. సో మిగతా ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సైన్స్, మ్యాథ్స్ ఈ 4 కూడా మీకు సబ్జెక్ట్ ఏదైతే సిలబస్ ఉందో, మీ 10th క్లాస్ సిలబస్ ఉందో ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే ఇచ్చారు. అయితే మెంటల్ ఎబిలిటీ అనేది కూడా చాలా ఈజీ టాపిక్. సో మొత్తం ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్ రెండు కలిపి ఇచ్చారు. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రెండు కలిపి ఇస్తున్నారు మెంటల్ ఎబిలిటీకి. అయితే ఈ వెర్బల్ నాన్ వెర్బల్ కలిపి మొత్తం 20 బిట్స్ అనేది దీనికి ఇస్తారు. తర్వాత 20 బిట్స్ అనేది ఇంగ్లీష్కి ఇస్తారు, 20 బిట్స్ సైన్స్కి ఇస్తారు, 20 బిట్స్ సోషల్ సైన్స్ అంటే సోషల్కి ఇస్తారు, 20 బిట్స్ మ్యాథ్స్కి ఇస్తారు. మొత్తం 100 బిట్స్, 100 మార్క్స్, 2.5 hours ఎగ్జామ్ టైం వచ్చేసరికి. అయితే ఎగ్జామ్ మనకి ఎంతకి స్టార్ట్ అవుతుంది అంటే, సో మనకి అడ్మిట్ కార్డ్ మీద ఎగ్జామ్ టైం అండ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూస్ చేసుకున్న స్ట్రీమ్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అయితే ఇందులో ఎన్ని మార్క్స్కి మనం క్యాలిక్యులేట్ చేస్తారంటే 60 మార్క్స్కి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఎంపీసీ కానీ చేసినట్లయితే, ఎంపీసీ గ్రూప్ కానీ మీరు తీసుకున్నట్లయితే సో వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ సైన్స్ మ్యాథ్స్, అదే కామర్స్ తీసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ సోషల్ సైన్స్ మ్యాథ్స్, ఇలా వీటిని అంటే మీరు ఏ స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ స్ట్రీమ్ రిలేటెడ్గా మీ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 60 మార్క్స్కి ఉంటుంది. బట్ అన్ని సబ్జెక్ట్స్ రాయాలి, అన్నిటి మెయిన్ కట్ ఆఫ్ కూడా మనం ఇందులో దృష్టిలో పెట్టుకుంటారు. అయితే సిలబస్ చూద్దాము. సిలబస్ వచ్చేసరికి చూడండి, మనకి ఫస్ట్గా మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే మెంటల్ ఎబిలిటీ నుంచి 10 టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి మనకి 2 బిట్స్ ఇస్తారు. టోటల్ 20 మార్క్స్. సో ప్యాటర్న్ కంప్లీషన్, ఫిగర్ సిరీస్ కంప్లీషన్, జోమెట్రిక్ ఫిగర్ కంప్లీషన్, మిర్రర్ ఇమేజెస్, పంచ్డ్ హోల్డ్ ప్యాటర్న్, నెక్స్ట్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, తర్వాత ఎంబెడెడ్ ఫిగర్స్, కోడింగ్ డీకోడింగ్ అండ్ ఓరియంటేషన్ అండ్ డైరెక్షన్, స్పేస్ విజువలైజేషన్. ఇందులో కోడింగ్ డీకోడింగ్, డైరెక్షన్స్ అండ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఈ 3 కూడా వెర్బల్ రీజనింగ్లోకి వస్తే, మిగతావన్నీ కూడా నాన్ వెర్బల్లోకి వస్తే చాలా ఈజీగా మీరు ఒక 5 to 10 పేపర్స్ కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా 20 out of 20 తెచ్చుకోవచ్చు. సో మీకు ఎవరికైనా ఎగ్జామ్ పేపర్స్ కానీ కావాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. ఆ లింక్లో కానీ మీరు జాయిన్ అయితే, లేదా మాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే సో మీకు ఎగ్జామ్స్ మేము 10th వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఆ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి 10 మార్క్స్ గ్రామర్ ఉంటుంది. 10 మార్క్స్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అంటే మనకి ప్యాసేజెస్ నుంచి ఇచ్చేది ఉంటుంది. ఓకే, టోటల్ మనకి 20 మార్క్స్ అనేది ఇంగ్లీష్ నుంచి ఇస్తారు. ఇంగ్లీష్ మీకు స్కూల్ ఎగ్జామ్స్లో ఏదైతే గ్రామర్ ఉందో ఆ గ్రామర్ అంతా 10 మార్క్స్కి ఉంటుంది. మరొక 10 మార్క్స్ వచ్చేసరికి ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్యాసేజ్ ఇచ్చి వాటికి ఇస్తూ ఉంటారు. తర్వాత
తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి సో ఫస్ట్ యూనిట్ 1 నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్. ఓకే, తర్వాత యూనిట్ 2 వచ్చేసరికి ఆల్జీబ్రాలో పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ. యూనిట్ 3 వచ్చేసరికి కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ యూనిట్ 4 వచ్చేసరికి జామెట్రీ. నెక్స్ట్ సర్కిల్స్, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, హైట్, ఇవన్నీ కూడా మెన్సురేషన్, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఇవన్నీ 10th క్లాస్లో ఎన్సీఆర్టీసీ మన స్టేట్ ఏపీపీఎస్ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ అయినా లేదా ఎన్సీఆర్టీసీ సిలబస్ అయినా అన్నీ కూడా ఒకటే సిలబస్. ఎన్సీఆర్టీసీ ఏదైతే మనకి సిలబస్లో ఇచ్చారో మనం ప్రజెంట్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్కి ఏవైతే టాపిక్స్ రాస్తున్నామో ఆ టాపిక్స్ని ఎగ్జామ్ సిలబస్లో మ్యాథ్స్కి ఇవ్వడం జరిగింది. తర్వాత సైన్స్ కూడా మనకి అదే సేమ్ టాపిక్స్, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, యాసిడ్స్, బేస్, సాల్ట్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బనేట్ కాంపోనెంట్స్, అలాగే బయాలజీలో లైఫ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, రీప్రొడక్షన్, హెరిడిటీ, ఓకే, సో నేచురల్ ఫినోమినా, ఇవన్నీ కూడా మన 10th క్లాస్లో ప్రెజెంట్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్. ఎలక్ట్రికల్ కరెంట్, నేచురల్ రిసోర్సెస్, ఓకే. సోషల్ వచ్చేసరికి సోషల్లో ఇండియా అండ్ మనకి సోషల్ ఏదైతే సిలబస్ ఉందో మొత్తం టోటల్ A to Z హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ 4 కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ PDF మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే సో ఈ సిలబస్ యొక్క PDF మేము పెట్టడం జరిగింది. సో ఆ సిలబస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి లేదా అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రాస్పెక్టస్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ సిలబస్ అనేది వస్తుంది. సో ఈ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని మీరు కొంచెం మంచిగా జాగ్రత్తగా కానీ ప్రిపేర్ అయినట్లయితే 10th క్లాస్కి నవోదయ ఉన్నది అనే విషయం చాలామందికి తెలియదు. చాలా తక్కువ మంది అప్లై చేసి ఉన్నారు. సో అప్లై చేసినట్లయితే మీకు +1 +2 ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, ఆ స్కూల్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఐఐటి నీట్ ఫౌండేషన్స్ కూడా ఇస్తారు. సో దానివల్ల ఆ స్కూల్స్లో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్తో చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కొంచెం మంచిగా కానీ ప్రిపేర్ అయినట్లయితే సో అన్ని జిల్లాల్లో కూడా 10th క్లాస్లో కొన్ని మిగిలిపోయిన సీట్స్ చాలా వరకు ఎవ్రీ ఇయర్ ఉంటున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఆ మిగిలిపోయిన సీట్స్ని కూడా భర్తీ చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ కూడా చాలామంది అప్లై చేస్తున్నారు. అప్లై చేసిన వాళ్ళందరూ కూడా చక్కగా మీరు ఏవైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ప్రిపేర్ అయిన సిలబస్నే ఆబ్జెక్టివ్ మోడ్లో మీరు ప్రిపేర్ అయినట్లయితే సో ఇందులో సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నవోదయ 10th క్లాస్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో కింద స్క్రోల్ అవుతున్న మా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా సిలబస్, ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా మీకు మా పిల్లలకి ఎప్పుడైతే ఎగ్జామ్ పెడతామో అదే సమయంలో మీకు కూడా పంపించడం జరుగుతుంది. సో దీనిపైన అవేర్నెస్ చాలా తక్కువ ఉంది కాబట్టి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్కే ఈ ఎగ్జామ్ పేపర్స్ అవన్నీ కూడా మీకు వాట్సాప్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.